క్రేటర్ లేక్ నేషనల్ పార్క్ వెళ్తున్నాం మనం. సో అక్కడికి వెళ్ళి దీంట్లో బోల్డ్ ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ క్రేటర్ లేక్ ఎలా ఫామ్ అయింది, ఆ విశేషాలన్నీ చెప్తాను నేను. బట్ ఈ నేషనల్ పార్క్ ఏంటంటే ద డీపెస్ట్ పాయింట్ ఇన్ లేదా డీపెస్ట్ లేక్ ఇన్ ద యుఎస్ అనమాట. ఇది క్రేటర్ లేక్. ఇది ఒక మౌంటైన్, వాల్కానిక్ మౌంటైన్ ఎరప్ట్ అయ్యి కొలాప్స్ అయ్యి లేక్ కింద ఫామ్ అయింది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొన్ని డీటెయిల్స్ ఇస్తాను. బట్ ఈ స్ట్రెచ్ చూసారు కదా, రోడ్ అలా కనుచూపు మేరలో రోడ్డు చుట్టూ రెండు వైపులా చెట్లు అనమాట. సో దగ్గరికి వెళ్ళిన తర్వాత మరికొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అంతే లెవెల్లో ట్రాఫిక్. ఇది జస్ట్ ఎంట్రన్స్కి అనమాట. ఇంకా ఎంట్రన్స్కే ఇంకా చాలా టైం ఉంది మనకి. సో మొత్తానికి ఆల్మోస్ట్ ఒక గంటన్నర మేము ఆల్మోస్ట్ ఇక్కడికి ఎంతకి ఇప్పుడు 3:40 అయింది కదా, మేము ఆల్మోస్ట్ 2:10 కల్లా వచ్చేసాం. మేము గంటన్నర ఈ ట్రాఫిక్లో వెయిట్ చేస్తే ఇప్పటికి ఎంట్రన్స్ స్టేషన్ దగ్గరికి వచ్చాం. సో దీనికి ఏంటంటే ఇది నేషనల్ పార్క్లో భాగం ఇది. సో నా యాన్యువల్ పాస్ ఉంటుంది. యాన్యువల్ పాస్ తీసుకుంటే అది $80. యాన్యువల్ పాస్ తీసుకుంటే ఎన్నిసార్లైనా ఎన్ని నేషనల్ పార్క్స్కైనా మనం వెళ్ళొచ్చు అనమాట. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. బట్ ఈ ట్రిప్లోని మేము అది తీసుకురావడం మర్చిపోయాం. సో అందుకు ఎంట్రన్స్ టికెట్ ఎంత ఉంటుందో చూద్దాం. యూజువల్గా అయితే ఒక్కొక్క నేషనల్ పార్క్కి ఒక్కొక్కలా ఉంటుంది. జనరల్గా అయితే $25 to $35 ఉంటుంది. చూద్దాం ఇక్కడ ఎంత. $30 ఈ ఎంట్రన్స్ టికెట్. ఇది క్రేటర్ పార్క్, క్రేటర్ లేక్ నేషనల్ పార్క్. సో దీంతో పాటు మనకి ఒక గైడ్ ఇచ్చాడు. ఇది ఓపెన్ చేస్తే దీని మొత్తం మ్యాప్ ఉంటుంది అనమాట. దీంట్లో మనం ఆల్మోస్ట్ లేక్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చూస్తే బయట స్నో కనిపిస్తుంది. ఇక్కడ బయట ఏమో 89 degrees Fahrenheit అని చూపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఎంత 30 to 32 రేంజ్లో ఉంటుంది. సో అయినా బయట మంచు కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ పెద్ద జామ్ అయింది కదా చూడండి. హెలికాప్టర్, అది ఎయిర్ అంబులెన్స్ అది. సో నాకు తెలిసి ఏదో ఎమర్జెన్సీ అయి ఉంటుంది, అందుకు ఎయిర్ అంబులెన్స్ వచ్చి ఇక్కడ ఉంది. అందుకు పెద్ద జామ్ ఉందన్నమాట. ట్రాఫిక్ జామ్ అయింది. అదేగోండి, అది లేక్. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీన్ వాటర్స్ ఇన్ ద యుఎస్. చాలా బ్లూ టర్కాయిజ్ రంగులో ఉంటుందంట. మన దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇది రామ్ విలేజ్ కెఫే అండ్ గిఫ్ట్ స్టోర్. సో ఇక్కడ ముందైతే పార్కింగ్ ఉంది. బట్ మేము కొంచెం ముందునే పార్క్ చేసి వచ్చాం. ఎక్కడ పార్క్ చేసామో చూపిస్తాను. అక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. చాలా మంది జనాలు ఉన్నారు. ఇదిగోండి ఇలాగా సోవెనియర్స్ ఉంటాయన్నమాట. ఇవి స్విస్ నైఫ్స్. ఇక్కడ కామన్ పేర్లతోనే ఉంటాయి. ఆస్టిన్, ఏమీ, యాలెన్, ఏడ్రియన్, యాడమ్, ఎలిజబెత్, ఇలా. నెక్స్ట్ బుక్స్ ఏవో ఉన్నాయి. టోట్ బ్యాగ్స్, హాట్ సాస్, ఇంక ఇలా ఇష్టం. సో ఈ నేషనల్ పార్క్ థీమ్తో ఉంటాయన్నమాట ఇవన్నీ. షార్ట్ గ్లాసెస్, కీ చైన్స్. మనం మ్యాగ్నెట్స్, జనరల్గా మేమైతే మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేస్తాం. సో మ్యాగ్నెట్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఓ నైస్. ఆరిగానో waterfall.这好快要10元。I don't know what this is. This is Crater Lake. సో ఇదిగోండి, ఇది క్రేటర్ లేక్. మనం ఇప్పుడు గిఫ్ట్ షాప్ దగ్గర ఉన్న వ్యూ నుంచి చూస్తున్నాం. మనం ఇందాకలా ఎయిర్ అంబులెన్స్ చూసాం కదా, అది అక్కడ నుంచి అక్కడ చూసాం మనం. సో మనకు అక్కడ ఒక స్టాప్ ఉంటుంది. నెక్స్ట్ అక్కడ ఒక స్టాప్ ఉంటుంది మనుషుల దగ్గర. ఇదిగో ఈ మధ్యలో ఒకటి ఉంది కదా, దాని గురించి ఒక చాలా మంచి స్టోరీ చదివాం ఇప్పుడే. అవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇదిగోండి ఎంత పెద్ద లేకు. ఈ మొత్తం వాటర్ బాడీ చూస్తున్నాం కదా,
మనకి ఇందాక అక్కడ నుంచి కనిపించినంత బ్లూగా లేదు ఇది. సో ఇది మొత్తం ఈ వాటర్ ఉన్నది మొత్తం ఒక పెద్ద కొండ, మౌంటైన్ గా ఉండేదంట. 7,700 years ముందు ఇక్కడ ఉన్న నేటివ్ ఇండియన్స్ అది ఆ కొండ అంటే అది ఇట్ వాజ్ అన్ యాక్టివ్ వాల్కన్. సో అది బర్స్ట్ అయ్యి కొండ మొత్తం ఇలా కొలాప్స్ అయిపోయి అది ఇలా లేక్ కింద ఫామ్ అయిపోయింది అనమాట. ఆ కొండకి సంబంధించిన చిన్న భాగం ఇప్పుడు ఈ దీనిలాగా ఉంది. ఆ కొండ ఇట్ వాజ్ హైట్ ఆఫ్ 12,000 feet ఎత్తులో ఉన్న కొండ. హైయెస్ట్ పాయింట్ అది 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 ఉంది కదా, ఇది దీని హైయెస్ట్ పాయింట్. అది 8,300 feet. ఇది మాక్సిమం, అది హైయెస్ట్ పాయింట్ అనమాట. సో అలాగా ఈ కొండ కథ. అది వాల్కానిక్ రాక్స్ అవడం వల్ల మనం ఇందాక చూసినట్టు ఇది కూడా డార్క్ బ్లూ, కంప్లీట్ బ్లూ టర్కాయిజ్ కలర్లోనే వస్తుంది అనమాట. మనం ఇందాక అక్కడి నుంచి చూసినప్పుడు అక్కడ ఆ బే చూపిస్తాను, అది టర్కాయిజ్ కలర్లో కనిపిస్తుంది మనకి. ఇది వాచ్మెన్. ఇదిగోండి ఎంత బ్లూగా ఉన్నాయి చూడండి వాటర్స్. సో ఈ కలర్ కనిపిస్తుంది కదా, అది టర్కాయిజ్. ఎవడో కట్టినట్టున్నాడు ఇక్కడ. సో కోస్ట్ దగ్గర ఉన్న కలర్ టర్కాయిజ్. సో ఇది అమెరికాలోనే డీపెస్ట్ లేక్. సో ఈ లేక్ ఆధారంగా ఏర్పడిన నేషనల్ పార్క్ ఈ క్రేటర్ లేక్ నేషనల్ పార్క్. చూడండి ఇంకా మంచు అలాగే ఉంది. ఓ యా. సో ఇది ఉంది కదా, ఇది కూడా ఒక వాల్కానిక్ మౌంటైన్, కాకపోతే ఇది డార్మెంట్ వాల్కానో. సో యాక్టివ్ కాదనమాట. ఇది ది వాచ్మెన్ నుంచి వ్యూ. ఇందాక మనం టర్కాయిజ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇదిగోండి ఇది టర్కాయిజ్ కలర్. ఇందాక మనం హైయెస్ట్ పీక్ అనుకున్నాం కదా, ఇది హైయెస్ట్ పీక్. మంచులో జనాలు ఆడుకుంటున్నారు. నెక్స్ట్ డెస్టినేషన్ దగ్గరకు వచ్చాం. ఇది చూస్తే ఏదో పెద్ద పైప్ లైన్ లాగా ఉంది. ఈ పైప్ లైన్ నుంచి వాటర్ పూర్తిగా ఇలా బయటకు వచ్చేస్తుంది ఎందుకో. ఇదిగోండి కార్లు అన్నీ వెళ్తూ ఇలా కార్ వాష్ చేయించుకొని వెళ్తున్నాయి అన్నమాట. మనం తిరిగి వెళ్తున్నప్పుడు మనం కూడా కార్ వాష్ చేయించుకున్నాం. సో ఈ మొత్తానికి పైప్ లైన్ ఏదో ఇది కావాలని మరి ఇరగొట్టారా లేదా పాడైపోయి ఇరిగిపోయినట్టే ఉంది. మరి దీని కథ ఏంటో చూద్దాం. చిన్న క్యాబిన్లో రెస్ట్ రూమ్ ఉంది. సో మనం ఇప్పుడు వచ్చింది టోకిటీ ఫాల్స్. ఇది చూడాల్సింది. ఇలా ఉంటుంది అనుకుంటా ఫాల్స్. నేచర్ యాజ్ ఎ స్కల్ప్టర్ అంట. హండరింగ్ వాటర్స్. నాకు తెలిసి ఇక్కడే దిగచ్చు అనుకుంటా, బట్ దిగడానికి ఏదో పెద్ద విన్యాసాలు చేసి దిగాలంట. చూద్దాం మనం. ఇదిగోండి మనం ఇక్కడ ఉన్నా, ఇది మొత్తం నడుచుకొని వెళ్తే ఇక్కడ టోకిటీ ఫాల్స్. హైక్ less than half a mile in length and is rather more difficult to do the elevation gain loss. There are 97 steps and 125 steps down with the rest stops along the way. అది సంగతి. సో వెళ్ళి చూద్దాం. జస్ట్ ఒక 1 mile రౌండ్ ట్రిప్, బట్ ఎలివేషన్ గెయిన్ లాస్ ఎక్కువ. సో చూద్దాం. ఇదిగోండి మనం ఈ వాటర్ ఫాల్స్, నాకు తెలిసి ఇది మీదనున్న ఫ్లో ఇది. సో మనం ఎలా వెళ్తూ వాటర్ ఫాల్ మీదకి వెళ్తాం అనుకుంటా. చూద్దాం. మనం అదే ఈ రివర్ పక్కనే నడుస్తున్నామని.
ఇవ్వండి ఇప్పుడు మెట్లు దిగేది వచ్చింది. ఇలా ముందుకు సాగుతూ అబ్బా గొప్పగా వేడి గాలులు తగులుతున్నాయి. ఇంకా వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాం కదా, జనరల్గా వాటర్ దగ్గర ఉన్నాం కాబట్టి చల్లగా ఉంటుంది అనుకున్నా, కానీ చూడండి ఎంత మీద ఉన్నాం మనం, ఎంత ఎలివేషన్కి మనం దాంతో సమానంగా నడిచి ఇప్పుడు ఎంత మీద ఉన్నాం మనం. ఇదిగోండి ఇప్పుడు కిందకి వెళ్తాం, ఈ ట్రైల్ పాత్లోనే దిగుతున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ మెట్లు. ఇక్కడ కింద ఏదో వ్యూ పాయింట్ ఉన్నట్టుంది. అదిగోండి ఎంత చదువు ఉంది. సో ఇంతే, ఇక్కడతోని మన ట్రైల్ అయితే అయిపోయింది అనమాట. ట్రైల్ అయిపోయింది, మనకి వాటర్ ఫాల్ కనిపిస్తుంది. కొంతమంది ఇదిగోండి ఇది తీసేశారు కదా, నాకు తెలిసి ఇదిగోండి ఇలాగా ఈ రాక్ అంతా రాక్స్ మీద నుంచి నాకు తెలిసి కిందకి వెళ్ళి అప్పుడు ఆ స్ట్రీమ్ అక్కడ కనిపిస్తుంది కదా, దాంట్లోకి దిగుతారు అనుకుంటా. అలాంటిదో మేము ఆల్రెడీ ఇంటర్నెట్లో చూసి ఇక్కడికి వచ్చాము. దిగడానికి కాదు, జస్ట్ చూడడానికి అసలు ఎలా దిగుతున్నారు. ఇది చాలా కష్టం అని చెప్పారు. సో ఇప్పుడు మనం వెళ్ళి వాటర్ ఫాల్ చూద్దాం. దిగండి బాబా, మొత్తానికైతే వచ్చాం దగ్గరికి. సో ఇది మనం దీనికి అత్యంత దగ్గరగా రాగలిగేది ఇక్కడ వరకు అనమాట. చూస్తే ఇక్కడ ఏదో గుహలాగా ఉంది, మీద కూడా చాలా హెవీ స్ట్రీమ్ ఉంది. ఒక పాయ ఈ గుహ నుంచి వస్తుంది. మనం దీంతో పాటు వచ్చాం కదా, అది మెయిన్. ఇది ఒక పాయ మాత్రం ఆ గుహ నుంచి వస్తుంది. సో ఇది టోకటీ ఫాల్స్. చాలా చిన్న హైక్, బట్ మెట్లు గట్రా ఉండడం ఎలివేషన్ గెయిన్ చాలా తొందరగా వస్తుంది. బట్ మీరు ఈ ఏరియాలో ఉంటే మాత్రం వర్త్ ఇట్. సెక్షన్ చూస్తే ఇదిగోండి ఇలా మొత్తం మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్లన్నీ వచ్చి ఈ చెట్టుకి ఒక ట్రీ హౌస్లా కట్టాడనమాట. ఇదిగోండి ఈ చెట్టు మీద ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఇది ఒక బెంచ్ ఒకటి వేసాడు ఇక్కడ కూడా కూర్చొని తనివి తీరా చూడడానికి. జస్ట్ ఇది ఒక ప్లాట్ఫామ్ లాంటిది. మనం చాలా హైట్లో ఉన్నాం. ఇదిగోండి కింద రాక్స్ గట్రా ఉన్నాయి. అది కూడా ఇందాక నేను రాళ్ళు చూపించాను కదా, ఆ రాళ్ళ మార్గం గుండా వెళ్తే అదిగో అలా కిందకి వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే చాలా స్టీప్, ఆల్మోస్ట్ రాక్ క్లైంబింగ్ లాగా ఉంటుంది. అది ఇదిగోండి అక్కడ జనాలు ఉన్నారు, కానీ ఇది కూడా మంచి బ్లూ వాటర్స్. సో అది ఈ టోకటీ ఫాల్స్ కథ. ఆ విధంగా ఈ హైక్ కూడా కంప్లీట్ చేసుకొని విజయవంతంగా బయటకు వచ్చాం. ఒక పావు గంట పట్టినట్టుంది మాకు ఇక్కడ నుంచి పూర్తి చివరి దాకా వెళ్ళడానికి. అక్కడ ఒక 5 నిమిషాలు ఉన్నట్టున్నాం, జస్ట్ ఫొటోస్ వీడియోస్ తీసుకొని. మళ్ళీ ఇంకొక పావు గంటలో ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాం. ఒకటే బాధ ఏంటంటే అసలు వాటర్కి యాక్సెస్ దొరకలేదు. లైక్ చాలా దూరంగా ఉంది కదా వాటర్ ఫాల్. ఆ వేడి గాలులకి నెక్స్ట్ ఎక్కి వెళ్ళిన ఈ తాగిన వాటర్ అంతా ఈ చెమట రూపంలోనే బయటకు వచ్చింది. సో వాటర్కి యాక్సెస్ దొరుకుంటే వాళ్ళలాగా
కొంచెం బెటర్గా ఉంది అట్లీస్ట్ చేతులు ముఖం తడుపుకోవడానికి లేదా కాళ్ళు తడుపుకోవడానికి వాటర్ యాక్సెస్ ఉంటే బాగుంది. బట్ యా వర్త్ ఇట్, చాలా ఈజీగా చేసేయచ్చు. 10 పావు గంట అంటే ఇంకా రెస్ట్ మధ్యలో బ్రేక్స్ తీసుకుంటే మేబీ హాఫ్ అన్ అవర్లో చేయొచ్చాము. బట్ ఎలివేషన్ గెయిన్ అయితే చాలా ఉంది. హార్ట్ పేషెంట్స్కి నాట్ రికమెండెడ్. ఇదిగోండి మొత్తానికి అదే వాటర్ ఈ పైప్ లైన్ ద్వారా వస్తుంది. సో మొత్తానికి వాటర్ అయితే యాక్సెస్ చేయగలం ఇక్కడ. ఈ రకంగా ఆ వాటర్ని యాక్సెస్ చేసాం అనమాట మేము. గాయత్రి జస్ట్ చేతులు తుడుచుకుంటుంది. మన కారు కూడా ఒక చిన్న కార్ వాష్ తీసుకొని వెళ్ళిపోదాం మనం. ఇందాకలు ఉన్నంత ధార లేదు ఇప్పుడు. అయితే టైర్లు తెరిస్తే అక్కడ ఉంది. ఓయా అక్కడ ఉంది కదా, అయితే పూర్తి కారు తెరుస్తుంది. వర్షం పడినట్టు పడిపోతుంది. వీడు ఇక్కడే పెట్టుకున్నాడు, పార్కింగ్ ఇక్కడ చేశాడు. ఇదిగోండి, ఇది ఆటోమేటిక్ కార్ వాష్ లోపలికి వెళ్ళినట్టు. All those bugs, you know, you want to wash. ఇదిగోండి మొత్తానికి అలా కార్ వాష్ అయిపోతుంది. అలాగే బ్యాక్ రేర్ విండ్షీల్డ్ కూడా కొంచెం తడిస్తే మళ్ళీ చిన్న చిన్న ధారలు